నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్ పై సాయంత్రం ఓటింగ్. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదంపైనే సర్వత్రా ఉత్కంఠ. ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య అమల్లోకి సీజ్ ఫైర్. 10 రోజుల పాటు కాల్పుల విరమణ ఉంటుందని అమెరికా వెల్లడి. వేసవి తీవ్రత దృష్ట్యా నెహ్రూ జూ పార్కులో ప్రత్యేక చర్యలు. జంతువుల సంరక్షణకు స్ప్రింక్లర్లు, ఫాగర్స్ ఏర్పాటు. ఐలాపూర్లో బహుళ అంతస్తు భవనం పూర్తిగా కూల్చివేత. 6 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో నేలమట్టం చేసిన హైడ్రా. ఏపీలోని ప్రొద్దుటూరులో తీవ్ర విషాదం. 3 పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య. మహిళా బిల్లు సహా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన 3 కీలక బిల్లులపై ఇవాళ సుదీర్ఘ చర్చలు జరిగిన అనంతరం ఓటింగ్ జరగనుంది. డీలిమిటేషన్ బిల్లులకు సాధారణ మెజారిటీయే అవసరమైనందున అవి సులభంగానే ఆమోదం పొందే అవకాశం ఉంది. రాజ్యాంగ సవరణ బిల్లుకు 3/2 మెజారిటీ కావాల్సి ఉంటుంది. దీనిపైనే ఉత్కంఠ నెలకొంది. మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేసేందుకు వీలుగా తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లును, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన మరో 2 బిల్లుల్ని గురువారం లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొదట మహిళా రిజర్వేషన్లకు సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ ప్రారంభించిన న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన నారీశక్తి వందన్ అధినియంను ఇప్పటికే పార్లమెంటు ఆమోదించిందని గుర్తు చేశారు. అయితే ఆ చట్టాన్ని ప్రస్తుత రూపంలోనే ఉంచితే 2029లో మహిళా రిజర్వేషన్లను అమలు చెయ్యలేమని పేర్కొన్నారు. 2026 జనగణన ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రస్తుత బిల్లులో ఉన్నట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్న ఆయన ఆర్టికల్ 368(2) ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా ప్రజాహిత నిర్ణయాలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే 3 బిల్లుల్ని లోక్సభలో ప్రవేశపెట్టినట్లు వివరించారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలంటే 2011 జనాభా లెక్కల మేరకు లోక్సభ సీట్లను పెంచాలని స్పష్టంగా పేర్కొన్నామని చెప్పారు. రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీల్లోనూ సీట్ల సంఖ్యను పెంచుతున్నట్లు వివరించారు. మహిళల కోసం ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టిందన్న కేంద్ర మంత్రి చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. లోక్సభ సీట్లలో రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరగదని తేల్చి చెప్పారు. రొటేషన్ పద్ధతిలోనే మహిళా రిజర్వేషన్లు అమలవుతాయని పేర్కొన్నారు. आज जो हम ये अमेंडमेंट लेकर के आ रहे हैं, उनका मूल उद्देश्य लोकसभा, राज्य विधानसभाओं में महिलाओं के लिए 33% सीटें जो आरक्षित करने संबंधी प्रावधानों को लागू करने के उद्देश्य से हैं। इसके लिए संविधान के आर्टिकल 55, आर्टिकल 81, 82, 172, 330, 332 और 333A में संशोधन का प्रस्ताव है। द कॉन्स्टिट्यूशन 106 अमेंडमेंट एक्ट 2023 लोकसभा तथा विधानसभा महिलाओं के लिए लगभग 1 सीटों का रिजर्वेशन, जिसमें SC ST भी शामिल है। सरकार का उद्देश्य महिलाओं के लिए आरक्षित सीटों का वर्तमान में उपलब्ध सीटों के अतिरिक्त इन एडिशन टू और ओवर एंड अबव रखना है, न कि वर्तमान अलोकेशन ऑफ सीट को प्रभावित करना। यहाँ ये भी उल्लेखनीय है कि महिला सीटों हेतु किया जा रहा आरक्षण हॉरिजेंटल यानी कुल सीटों में से 33% होने के साथ साथ वर्टिकल भी है, अर्थात SC और ST के लिए रिजर्व सीटों में भी 33% सीटें महिलाओं की भागीदारी सुनिश्चित करेगा. పార్లమెంట్లో కూర్చొని దేశాన్ని ముక్కలుగా చూసే అధికారాన్ని రాజ్యాంగం ఎవ్వరికీ ఇవ్వలేదని, మహిళా రిజర్వేషన్ల అమలు కోసం తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం చేసే ఇక్కడ కూర్చున్న వారంతా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశాన్ని ఒకే దృష్టితో విస్తృత కోణంలో చూడాలి తప్పితే ముక్కలుగా చూడడానికి గాని, ఆలోచించడానికి గాని, నిర్ణయం తీసుకోవడానికి గాని వీల్లేదని తెలిపారు. కొందరు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం నిరాధారంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. चाहे दक्षिण हो, उत्तर हो, पूर्व हो, पश्चिम हो, छोटे राज्य हो, बड़े राज्य हो, मैं आज एक जिम्मेवारी से कहना चाहता हूं कि निर्णय प्रक्रिया किसी के साथ भी भेदभाव नहीं करेगी। ये निर्णय प्रक्रिया
किसी के साथ अन्याय नहीं करेगी। भूतकाल में जो सरकारें रही और जिनके कालखंड में जो परिसीमन हुआ और जो अनुपात उस समय से चला आ रहा है, उस अनुपात में भी कोई बदलाव नहीं होगा और वृद्धि भी उसी अनुपात में होगी। अगर गारंटी शब्द चाहिए तो मैं गारंटी शब्द उपयोग करता हूँ, वादा की बात करते हो तो मैं वादा शब्द उपयोग करता हूँ, अगर तमिल में कोई अच्छा शब्द हो तो वो भी मैं बोलने के लिए तैयार हूँ। చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి తాము అనుకూలమే అయినా నియోజకవర్గాల పునర్విభజనతో దాన్ని హడావిడిగా ముడిపెట్టడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నామని విపక్షం పేర్కొంది. దీని వెనుక ప్రభుత్వ ఉద్దేశాన్ని నిలదీసింది. ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థ వంటి వాటిపై ఒత్తిడి తెచ్చి నిర్వీర్యం చేయడానికి కేంద్ర సర్కార్ ప్రారంభించిందని, ప్రస్తుత రాజ్యాంగ సవరణ బిల్లుల్ని ఆమోదిస్తే ప్రజాస్వామ్యం అంతమవుతుందని ప్రియాంక గాంధీ హెచ్చరించారు. ఇది ఖచ్చితంగా రాజ్యాంగంపై బహిరంగ దాడి అని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ సీట్లలోనే 33% రిజర్వేషన్ను మహిళలకు ఎందుకు అమలు చేయకూడదని ప్రశ్నించారు. संसद में भारत के हर प्रदेश की भागीदारी 1971 में निश्चित तौर पर तय की गई थी और इसमें परिवर्तन लाने पर रोक लगाई गई थी, लेकिन इस विधेयक के तहत ये सब बदलने जा रहा है। जिस तरह असम में इन्होंने मन चाहे सीटों को काटा पीटा, विपक्षी दलों के नेताओं की सीटों का विभाजन किया और अपने राजनीतिक फायदे के लिए नई सीमाएं बनाई, उसी तरह ये पूरे देश में चला। इसका मतलब ये है कि परिसीमन आयोग में सरकार द्वारा चुने गए 3 जने इस पूरे देश के प्रदेशों का वजूद, देश के लोकतंत्र में उनकी भागीदारी और उनका महत्व तय करेंगे। अगर ये विधेयक पारित होता है तो समझ लीजिए कि इस देश में लोकतंत्र खत्म हो जाएगा। ప్రస్తుతం తీసుకొచ్చిన 3 బిల్లులు సభామోదం పొందిన తర్వాత 543గా ఉన్న లోక్సభ సీట్లు 816కు పెరుగుతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. జనాభాతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెరుగుతాయని, దక్షిణాది రాష్ట్రాలకు వీసమెత్తు నష్టమూ జరగదని స్పష్టం చేశారు. दक्षिण का जो पूरा नैरेटिव बनाया जाता है उसको अगर हम सोचते हैं तो अभी 543 सीटों में जो आपके द्वारा बनाया गया है उसमें 129 सांसद इस सदन में बैठते हैं। 23.76% दक्षिण के सांसदों का यहाँ शक्ति है। अब 50% वृद्धि होने के बाद 129 की जगह 195 सांसद बैठेंगे और उनकी शक्ति 23.97% मतलब 24% होगी। तो शक्ति बढ़ नहीं रही है, कम नहीं हो रही है, बढ़ रही है। 3 బిల్లులపై నేడు సాయంత్రం 4 గంటలకు లోక్సభలో ఓటింగ్ జరగనుంది. పునర్విభజన అనంతరం రాష్ట్రం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించే సభ్యుల సంఖ్య 26కు చేరనుంది. ఆ మొత్తంలో 9 స్థానాలు మహిళలకు రిజర్వు కానున్నాయి. ఎస్సీ, ఎస్టీ స్థానాల సంఖ్య 8 వరకు పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో లోక్సభ స్థానాలు అధికంగా పెరిగే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్లతో పాటు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టనున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన లోక్సభ స్థానాల సంఖ్య విషయంలో స్పష్టత ఇచ్చింది. రాష్ట్రం యూనిట్గా 50% సీట్లను పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 17 లోక్సభ స్థానాలు ఉండగా మొత్తం సీట్లలో 3.13% అని చెప్పారు. సీట్ల పెంపు తర్వాత తెలంగాణలో లోక్సభ స్థానాల సంఖ్య 26కు పెరుగుతుందని, అది మొత్తం సీట్లలో 3.19గా ఉంటుందని వివరించారు. ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన బిల్లు ఆమోదం పొంది చట్టమైతే 2029లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 26 మంది ఎన్నికవుతారు. 2011 జనాభా లెక్కల ప్రకారం లోక్సభ సీట్లను పునర్విభజన చేస్తారు. అప్పటి లెక్కల ప్రకారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 52 లక్షలకు పైగా జనాభా ఉంది. మహబూబ్నగర్ జిల్లా జనాభా 40 లక్షలకు పైగా ఉంటే హైదరాబాద్ జిల్లా జనాభా 39 లక్షలకు పైగా ఉంది. కరీంనగర్ జిల్లా జనాభా 37 లక్షలకు పైగా, వరంగల్ జిల్లా జనాభా 35 లక్షలకు పైగా, నల్గొండ జనాభా 34 లక్షలకు పైగా ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా జనాభా 30 లక్షలకు పైగా, ఖమ్మంలో 27 లక్షలకు పైగా, నిజామాబాద్లో 25 లక్షలకు పైగా, ఆదిలాబాద్లో 19 లక్షలకు పైగా జనాభా ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల జనాభా 92 లక్షలకు పైగా ఉంది. ప్రస్తుతం 2 ఉమ్మడి జిల్లాలకు కలిపి 4 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం భువనగిరి లోక్సభ పరిధిలో ఉంది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మరో 3 నుంచి 4 లోక్సభ స్థానాలు కొత్తగా వచ్చే అవకాశం ఉంది. మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో ప్రస్తుతం దేశంలోనే
అత్యధికంగా 37 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. దీంతో ఖచ్చితంగా ఆ పరిధి 2 లేదా 3గా విభజన అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ప్రచారం పార్లమెంట్ వేదికగా చేస్తా ఉన్నారు. ఇన్ని రోజులు ఏం మాట్లాడారు? కొత్తగా జనాభా సేకరణ చేస్తే దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గుతుంది. దక్షిణ భారతదేశంలో చాలా ప్రోగ్రెసివ్ స్టేట్స్ జనాభా సంబంధించి నియంత్రణ కోసం కుటుంబ నియంత్రణ చాలా సమర్థవంతంగా అమలు చేశాము. ఎడ్యుకేషన్లో కూడా చాలా ముందున్నాము. కాబట్టి జనాభా సేకరణ జరిగిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది, తమిళనాడుకు అన్యాయం జరుగుతుందని మాట్లాడినటువంటి పార్టీలు ఈరోజు ఆ సమస్యను అధిగమించే విధంగా, దక్షిణ భారతదేశానికి మేలు జరిగే విధంగా, దక్షిణ భారతదేశానికి సీట్లు తగ్గకుండా ఉండే విధంగా దక్షిణ భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని దక్షిణ భారతదేశాన్ని ఆదుకోవాలని దక్షిణ దేశ ప్రజలకు సంబంధించినటువంటి సెంటిమెంటును కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు ఈ ఫార్ములా తీసుకొస్తే ఏవైతే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హయాంలో సీట్లు పెంచారో దేశవ్యాప్తంగా అదే ఫార్ములాలో అదే సంఖ్యతో అన్ని రాష్ట్రాలకు సమానంగా అదే నిష్పత్తిలో సీట్లు పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఈరోజు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దేశంలోని అన్ని ప్రాంతాలలో మహిళలతో సహా మగవాళ్ళలో కూడా కొత్త నాయకత్వం వస్తుందనేటువంటి భయం వీళ్ళకున్నది. కొత్త నాయకత్వం ముందుకు వస్తుంది. తరతరాలుగా తమ కుటుంబాల చేతుల్లో ఉన్నటువంటి రాజకీయ వారసత్వము, రాజకీయ ప్రాబల్యము యువతరము, నవతరము మహిళల చేతుల్లోకి వెళ్తుంది, బడుగు బలైన వర్గాల చేతుల్లోకి వెళ్తుంది అనేటువంటి కుట్రతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, మిగతా రాజకీయ పార్టీలు కానీ ఈరోజు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. తమ పీఠాలు కదిలిపోతాయని భయంతో ఈ రకమైనటువంటి రాజకీయ డ్రామాలు ఆడి ఈరోజు బిల్లును వ్యతిరేకించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తమ చేతుల్లో ఉన్నటువంటి రాజకీయ అడ్డాలు, తమ చేతుల్లో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి మరి ప్రాబల్యం, బందీలుగా ఉన్నటువంటి ప్రాంతము యువత చేతుల్లోకి, కొత్త రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోతుందన్నటువంటి భయంతో ఈరోజు మరి బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్ముక్కై తెలంగాణలో కూడా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా మనకు తెలుసు మహిళలకు ఏ రకమైన రిజర్వేషన్స్ ఉండకూడదు, అసలు మహిళలు రాజకీయాలకు రాకూడదు అనేటువంటిది ఎంఐఎం పార్టీ యొక్క కుట్ర. శాసనసభలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ పార్టీలో ఎమ్మెల్యేలు అనేక సార్లు మాట్లాడారు. ఇప్పటికే రాజకీయాలు ఇబ్బందిగా ఉంది, మహిళలు రాజకీయాలకు వస్తే అనేక రకాల కొత్త సమస్యలు వస్తాయి, మహిళలు రాజకీయాలకు రాకూడదని చెప్పి అసెంబ్లీ రికార్డులో ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడినటువంటి అంశాలు ఉన్నాయి. ఆ పార్టీ మహిళల రిజర్వేషన్స్ వ్యతిరేకం. అంతేకాదు ఈరోజు హైదరాబాదులో సీట్ల పునర్విభజన జరిగితే తమ సీట్లకు తమ పీఠాలు ఎక్కడ కదులుతాయో, తమ సీట్లకు ఎక్కడ ఎసరు పెడతారో అనేటువంటి కుట్రతో మజ్లిస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని కలిపింది. ఆ రెండు పార్టీలను ఈ అంశం మీద మరొకసారి ఏకం చేయడం జరిగింది. మజ్లిస్ పార్టీ కొన్ని రోజులుగా ఈ నాయకులతో చర్చలు జరిపారు. చర్చలు జరిపి ఈరోజు ఈ యొక్క పునర్విభజన కానీ మహిళల రిజర్వేషన్స్ కానీ వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు కొత్తది రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా. అది రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదది, అది ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ హైబ్రిడ్ ఫార్ములా. ఇది రేవంత్ రెడ్డి ఫార్ములా కాదు. ఈ హైబ్రిడ్ ఫార్ములా పేరుతో ఈరోజు ముఖ్యమంత్రి ఏదైతే చెప్పినాడో ఆ ఫార్ములా తయారు చేసింది. ఆ ఫార్ములా కాంగ్రెస్ పార్టీకి చెప్పింది అసదుద్దీన్ ఓవైసీ అని మనం చేస్తా ఉన్నాం. ఆ ఫార్ములా నిన్నటి రోజు పార్లమెంటులో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఫార్ములా బెస్ట్ ఫార్ములా, ఈ ఫార్ములా అమలు చేయాలని చెప్పి తన ఫార్ములాను ముఖ్యమంత్రి నోటి నుంచి చెప్పించి ఆ ఫార్ములా ఈరోజు అమలు చేయాలని పార్లమెంటులో అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేస్తా ఉన్నాడు. దీని భర్త అర్థం చేసుకోవచ్చు ఈ ఫార్ములా ఎవరిదనేది. ఇది మాది ధనిక రాష్ట్రము, మా దగ్గర రెవెన్యూ జనరేషన్ ఎక్కువగా ఉంటుంది, మాకు సీట్లు ఎక్కువగా ఉండాలని ఈ హైబ్రిడ్ ఫార్ములాలో రేవంత్ రెడ్డి అసదుద్దీన్ ఓవైసీ చెప్తా ఉన్నారు. అంటే నేను ఒకటే మొన్న కూడా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు హైదరాబాద్ నగరంలో 70% రెవెన్యూ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి వస్తుంది. మరి మిగతా జిల్లాలకు కోత పెట్టి, మిగతా జిల్లాలకు ఎసరు పెట్టి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలలో మాత్రమే సీట్లు పెంచాలని రేవంత్ రెడ్డి అసదుద్దీన్ ఓవైసీ లేక కేటీఆర్ కోరుతున్నాడా చెప్పాల్సినటువంటి అవసరం. మహబూబ్నగర్ కానీ, నల్గొండ కానీ, వరంగల్ కానీ, ఆదిలాబాద్ కానీ, ఖమ్మం కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, మెదక్ కానీ ఈ జిల్లాలలో సీట్లు పెరగాల్సిన అవసరం లేదా? కాబట్టి రెవెన్యూ ఇక్కడ వస్తుంది కాబట్టి, ఇక్కడ ధనవంతులు ఉన్నారు కాబట్టి, ఇక్కడ అధికారులు ఉన్నారు కాబట్టి, ఇక్కడ కార్పొరేట్ ఆఫీసులు ఉన్నాయి కాబట్టి, ఇక్కడ రెవెన్యూ వస్తుంది కాబట్టి ఇక్కడనే పెంచాలనేది ఏదైతే రేవంత్ రెడ్డి ఫార్ములాలో మరి ఇమిడి ఉన్నది. అంతేకాదు మేము ధనవంతులము, మేము ఎక్కువ పన్ను కడుతున్నాము, మాకు ఓటింగ్ రైట్ ఎక్కువ ఉండాలా, మాకు రిజర్వేషన్ ఉండాలా అని రేపు ఎవరైనా మరి భూస్వాములు ఉంటే భూస్వాములు, కార్పొరేట్ అధినేతలు ఉంటే కార్పొరేట్ అధినేతలు రేపు డిమాండ్ చేయవచ్చా, మాకు రిజర్వేషన్స్ కావాలని అడగవచ్చా? ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఎంఐఎం పార్టీ మహిళల యొక్క హక్కులకు వ్యతిరేకమైనటువంటి పార్టీ. ఏ రకమైనటువంటి హక్కులు, ఏ రకమైనటువంటి అధికారాలు, అది సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ మహిళలకు ఉండకూడదని కోరుకునేటువంటి పార్టీ మజ్లిస్ పార్టీ, ఎంఐఎం పార్టీ. వేసవి తీవ్రత దృష్ట్యా రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో నెహ్రూ జూ పార్క్ జంతువుల సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అధిక ఉష్ణోగ్రతల ప్రభావం పడకుండా స్ప్రింక్లర్లు, ఫాగర్స్ ఏర్పాటు చేసి చల్లని వాతావరణాన్ని కల్పిస్తున్నారు. వేసవికి అనుగుణంగా ఆహారం అందిస్తున్నారు. జంతువుల సంరక్షణకు సంబంధించి నెహ్రూ జూ పార్క్ క్యూరేటర్ వసంతతో మా ప్రతినిధి అనూష ముఖాముఖి.
ఈ ఏడాది టెంపరేచర్స్ విపరీతంగా పెరిగాయి. ఏప్రిల్ మాసంలోనే దాదాపుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో ఈ బాణుడి బగబగలకి మనుషులకే కాదు జంతువులకు కూడా ఎంతో ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో నెహ్రూ జూలాజికల్ పార్కులో ఈ సమ్మర్ కేర్, ఈ జంతువుల రక్షణ ఎలా ఉంది ఏంటి అనే విషయాలను తెలపడానికి మనతో పాటు క్యూరేటర్ వసంత ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, ముఖ్యంగా జంతువులకి సమ్మర్ అంటే వాటికి స్పెషల్ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అసలు ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు మేడం సమ్మర్ కేర్? ఫిబ్రవరి లాస్ట్ వీక్లోనే మనం అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాం. అరేంజ్మెంట్స్ అంటే కొన్ని చోట్ల గన్ని రోల్స్ కట్టాల్సింది ఉంటుంది, నైట్ హౌస్ పైన షేడ్ నెట్స్ పెట్టాల్సింది ఉంటుంది, తుంగా గ్రాస్ వేయాల్సింది ఉంటుంది, తర్వాత కూలర్స్ అరేంజ్మెంట్. సో ఇట్లాంటి అరేంజ్మెంట్ వర్క్స్ అన్నీ ఫిబ్రవరి ఎండింగ్లోనే కంప్లీట్ చేస్తాము. మార్చ్ ఫస్ట్ వీక్ నుండి అవన్నీ మనము స్టార్ట్ చేసేస్తాం అనమాట. ఇప్పుడు ఎట్లా అంటే ప్రైమేట్స్ ఉన్నాయి, అవి కోతులకి ఎండ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి వాటికి సమ్మర్ హీట్ స్ట్రోక్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేసే తాటాకులతో గుడిసెల్లాగా ఎక్కువ అవి కూర్చునే ఏరియానే కాకుండా ఈసారి అన్ని ఎంక్లోజర్లో ఎక్కువ ఏరియాలో మనము ఈ తాటాకులతో గుడిసెలు అనేది ఏర్పాటు చేయడం, దానిపైనే మళ్ళీ స్ప్రింక్లర్ కూడా. సో స్ప్రింక్లర్ నడుస్తుంది, ఆ గుడిసెతో మొత్తానికి చల్లగా కూర్చుంటాయి. తర్వాత ఈ మళ్ళీ ప్రైమేట్స్ కాకుండా టైగర్స్, లయన్స్ అన్నిటికీ కూడా అన్ని ఎంక్లోజర్లో స్ప్రింక్లర్స్ పెట్టాము. తర్వాత వాటి నైట్ హౌస్లో కూలర్స్ పెట్టాము. తర్వాత వాటి నైట్ హౌస్లో రాత్రిపూట కూడా కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి నైట్ హౌస్లో కానీ డేక్రాల్ కానీ వాటి పైన ఉన్న ఎంక్లోజర్స్ పైన గ్రీన్ షేడ్ నెట్, గన్నీ రోల్ అంటే 2-3 లేయర్స్ వేసి దానిపైన మళ్ళీ తుంగా గ్రాస్ వేసాం. ఇవన్నీ సో దట్ ఇవన్నీ ఒక 3 లేయర్ ప్రొటెక్షన్ మనము సమ్మర్ నుండి హీట్ వేవ్స్ లోపలికి పోకుండా చేస్తున్నాం. మళ్ళీ లోపల స్ప్రింక్లర్స్, ఫాగర్స్, ఈవెన్ టైగర్స్కి కూడా మనం పెట్టాం. ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఎట్లా అంటే ఆ ఎనిమల్ అనేది అది ఉండే ప్లేస్ చాలా చల్లదనంగా ఉంటుంది. హీట్ వేవ్స్ అనే కాకుండా వేడిగా ఉండకుండా అట్లా లేకుండా కంఫర్టబుల్గా కూర్చొని హాయిగా రిలాక్స్డ్గా అయితే ఉంటుంది. అది మేము అబ్జర్వ్ చేసాం. తర్వాత బర్డ్స్ అన్నిటికీ ఫాగర్స్ పెట్టాము, పైన గన్నీ రోల్. ఈ తుంగా గ్రాస్ అనేది హీట్ అనేది లోపలికి పోకుండా, హీట్ వేవ్స్ కానీ ఈ ఎండ అది లోపల పోకుండా చూస్తుంది. సో అట్లాంటి తుంగా గ్రాస్ అనేది నైట్ హౌసెస్, తర్వాత డే క్రాల్స్, కొన్ని ఎనిమల్స్ని మనం బయట విజిటర్స్కి వదలము, వాటిని ఏం చేస్తాం డే క్రాల్లో పెడతాం. ఆ డే క్రాల్స్ పైన కూడా ఈ గన్నీ రోల్స్, షేడ్ నెట్, తర్వాత తుంగా గ్రాస్. సో ఈసారి అన్ని ఎంక్లోజర్స్లో ఎక్కడెక్కడైతే ఎనిమల్ ఉంటుందో, నడుస్తుందో ప్రతి చోట కూడా తుంగా గ్రాస్ అనేది వేసాం. మళ్ళీ తర్వాత మన తట్టీలు ఉంటాయి కదా, జూట్ బ్యాగ్స్ తట్టీలు, అవి కస్కస్ తట్టీలని, వాటిని కూడా డోర్లకి అన్నిటికీ మన కర్టన్స్ లాగా పెట్టేసి వాటి మీద ఎనిమల్ కీపర్స్ వాటర్ చల్లుతుంటారు. సో దట్ లోపలికి అనేది హీట్ వేవ్స్ పోవు, తర్వాత కూల్గా ఉంటుంది. మొత్తానికి అయితే మనం ఇంట్లో ఉంటే ఏసీ వేసుకొని అన్ని డోర్లు క్లోజ్ చేసి ఎండ రాకుండా కిటికీ ఎట్లా చేస్తామో అట్లాగే ఎనిమల్స్ అన్నిటికీ ఇది ఈ జంతువు ఆ జంతువు అని కాకుండా అన్నిటికీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మైదాన్ ఏరియాలో కూడా పెద్ద హట్స్ వేయడం జరిగింది. ఒక్క చోట అని కాకుండా అవి ఎక్కడెక్కడ తిరుగుతూ అన్ని చోట్ల కూడా వాటికి ఎక్కడంటే అక్కడ కూర్చునేలా ఫెసిలిటీ అనేది ఈ పందిళ్ళు, చల్లటి తాటాకు పందిళ్ళు వేసాము. తర్వాత వాటికి ఫీడర్స్ కూడా కింద ఎండలో పోయి అక్కడ తినకుండా కరెక్ట్గా షేడ్ కిందనే అన్ని ఫీడర్స్, వాటర్ ట్రౌట్స్ ఉన్న దగ్గర కూడా అంతా షేడ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఫస్ట్ టైం మనము సఫారీలో కూడా, ఎందుకంటే సఫారీలో ఇప్పుడు ఎండాకాలం ఆకులు రాలిపోతాయి, చెట్లకు అంత నీడ ఉండదు కాబట్టి సఫారీలో కూడా మనకి ఫ్రీ రేంజింగ్ డీర్స్ ఉన్నాయి, తర్వాత నీల్గాయ్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల టైగర్ కూర్చుంటుంది, లయన్స్ తిరుగుతుంటాయి. సో అట్లాంటి ఏరియాస్ ఐడెంటిఫై చేసి మనం అక్కడ కూడా తాటాకి పందిళ్ళేసాము. తర్వాత సాసర్ పిట్స్ అనేది ఎక్కువ కట్టించాము ఈసారి. ఎందుకంటే సీజన్ ఎవ్రీ ఇయర్ మనకు పెరిగిపోతుంది, ఇట్లా తగ్గింది అనేది లేదు కాబట్టి మనము అడిషనల్ కేర్ అనేది ఈసారి బాగా తీసుకున్నాము. తర్వాత ఈవెన్ రెప్టైల్ హౌస్లో కూడా కింగ్ కోబ్రాస్ ఉన్నాయి, అవి ఎఫెక్ట్ అవుతాయని వాటికి కూడా మనం కూలర్స్ పెట్టాము. రెప్టైల్ హౌస్లో ఫాగర్స్ పెట్టాము, స్ప్రింక్లర్స్, కూలర్స్. సో ప్రతి చోట ఎనిమల్ మూమెంట్ ఉన్న ప్రతి చోట మనం ఇది కేర్ తీసుకున్నాం. ఇదేమో మనము ఎంక్లోజర్లో. తర్వాత వాటి డైట్ కూడా ఎట్లా అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న డైట్స్, ఇప్పుడు ఎక్కువ హెర్బివోర్స్, బర్డ్స్ ఉన్నాయి, ఎఫెక్ట్ అవుతాయి చిన్న ప్రాణులు, మంకీస్, వాటికి వాటర్ మెలన్ అని, కుకుంబర్ అని. సో వాటర్ కంటెంట్ ఉన్న
ఫుడ్స్ ఎక్కువ ఇస్తున్నాము. తర్వాత వెటర్నరీ వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే ఈ గ్లూకోజ్ పౌడర్ ఒకటి, స్ట్రెస్ వెల్ అని ఒక మెడిసిన్, ఎందుకంటే అవి తాగే వాటర్లో డీహైడ్రేషన్ అయిపోతుంటుంది, మినరల్ లాస్ ఉంటుంది. కాబట్టి వాటికి ప్రతి ఎంక్లోజర్లో అవి తాగే వాటర్లో గ్లూకోజ్ పౌడర్ కంపల్సరీ కలుపుతారు సమ్మర్ అంతా. తర్వాత స్ట్రెస్ వెల్ అని హీట్కి వాటికి ఎనిమల్ బాడీ బిహేవియర్ చేంజ్ కాకుండా, హార్మోనల్ స్ట్రెస్ రాకుండా స్ట్రెస్ వెల్ అనేది యాడ్ చేస్తారు. తర్వాత విటమిన్, మినరల్ సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ సమ్మర్ వస్తే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే యానిమల్స్ ఏమిటాయి? యానిమల్స్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, ఎక్కువగా అంటే వాటి బిహేవియర్ చాలా వేరేగా ఏమైనా ఉంటుంది? అంటే బర్డ్స్ మనకు తెలుసు పిట్టలు రాలినట్టు రాలుతాయి అంటారు. సో బర్డ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. ప్రైమేట్స్ కూడా ఇవన్నీ ఏంటమ్మా అంటే న్యాచురల్ హ్యాబిటాట్లో ఉన్నప్పుడు వాటికి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. వాటి ఆ ఫుడ్, ఆ వాతావరణం వేరు. కానీ ఇప్పుడు మనం క్యాపిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా వాటికి కొంచెం వైల్డ్గా ఉన్నంత అది ఉండదు. కాబట్టి మనము ఎక్కువ స్పెషల్ కేర్ అనేది తీసుకుంటున్నాం. ప్రైమేట్స్, బర్డ్స్, తర్వాత కార్నివర్స్, ఇవి బాగా మనం కేర్ తీసుకుంటాం. ఎఫెక్ట్ ఇక్కడ అన్ని రకాల జంతువులు ఉంటాయి, అన్ని ప్రదేశాల నుంచి వచ్చినవి ఉంటాయి, వివిధ దేశాల నుంచి వచ్చినవి ఉంటాయి. సో ఎక్కువగా శీతల అంటే కూల్ ప్లేసెస్లో ఉన్న వాటికి ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవడం అట్లా ఉంటుందా, లేకపోతే జనరల్గా అన్నిటితో పాటుగానే ఉంటుందా? సో అన్నిటితో పాటుగానే ఉంటుంది. కానీ లైక్ హిమాలయన్ బ్లాక్ బేర్ ఉంది, అక్కడ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చింది. 2 స్ప్రింక్లర్లు ఎక్కువ పెడతాము. తర్వాత షేడ్ ఎక్కువ పెడతాము. ఒక ఊయల అక్కడ షేడ్ కింద ఒక ఊయల పెడతాము. సో దానికి తగ్గట్టు దాన్ని కేర్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. సో ఇది మార్చి మొదటి వారం నుంచే ఈ సమ్మర్ కేర్ నెహ్రూ జూలాజికల్ పార్క్లో సమ్మర్ కేర్ అనేది ప్రారంభమైందని, సో ఈ ఎండలు తగ్గుముఖం పట్టే వరకు కూడా ఇది ఇలాగే కొనసాగుతుంటుందని, గత ఏడాది కంటే కూడా డబల్ రేట్లు ఈసారి ఎక్కువ రక్షణ చర్యలు చేపడుతున్నామని అయితే వాళ్ళు చెప్తున్నారు.